నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు. రెండో రోజు వైభవంగా శ్రీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలు. సాతలూరులో ఘనంగా శ్రీ రెడ్డి పేరెంటాలమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం. వేలాదిగా హాజరైన భక్తజన సందోహం. వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. వివిధ కంపెనీల్లో 206 మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు. దర్శపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కార్యాలయానికి అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు వీటిని పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. España. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు తదితర సమస్యలకి సంబంధించి 74 ఫిర్యాదులు ఎస్పీకి బాధితులు అందజేశారు. ఈ ఫిర్యాదులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ పోలీసులు అధికారుల్ని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదుల్ని రాసి పెట్టడంలో పోలీసు సిబ్బంది సహకరించారు. భోజనం, మంచినీటి సదుపాయాలు కల్పించారు. మహిళల భద్రతకి శక్తి యాప్ రక్షణ కవచమని, ప్రతి ఒక్క మహిళ ఫోన్లో ఈ యాప్ ని నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కోసం ప్రవేశపెట్టిన శక్తి యాప్పై ఎస్పీ అవగాహన కల్పించారు. నర్సరావుపేట జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చిన మహిళలకి ఎస్పీ శక్తి కరపత్రాలు ఇచ్చారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంతోష్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాష్ని, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం తొలి రోజు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు వచ్చారు. ఉదయం 8:30 విద్యార్థులందరూ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి 9 గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి పంపించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, పాఠ్య పుస్తకాలు లోపలికి అనుమతించలేదు. విద్యార్థులకి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 463 పాఠశాలల నుంచి 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా వైద్యం, మంచినీరు, ఫ్యాన్లు, విద్యుత్ మరుగుదొడ్ల వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష రాసేందుకు సమయాన్ని కేటాయించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. సార్ భాష స్కూల్ సార్ మాది. మా సంస్థ నుంచి రాస్తున్నారు. ప్రతి సంవత్సరం చక్కగా చదువుకున్నారు. వాళ్ళందరూ ఎగ్జామ్లో చేస్తారు చక్కగా. అందరికి ఎవరు టెన్షన్ లేకుండా ప్రతి విద్యార్థి చక్కగా రాయాలని ఎన్నో ఎగ్జామ్స్ రాసి కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా అందరు రాసి ప్రతి ఒక్కరు మంచి స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను. నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాల రికార్డుల్ని పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల్ని పరిశీలించారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు.
నర్సరావుపేట గుంటూరు రోడ్లోని పెద్ద మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్థనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్సరావుపేట అభివృద్ధిలో ముస్లిం సోదరుల పాత్ర మరవలేనిదని చెప్పారు. అందరితో కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముస్లిం సోదరులు ముందుకు సాగాలని రామచంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్పంచుకున్నారు. ఈ దేశంలో ఆ రోజు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం రావడానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనందరి యొక్క కృషి, అన్ని మతాల వారు, ముఖ్యంగా మన ముస్లిం సోదరుల యొక్క త్యాగాలు రావలేనివి. రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ భారతదేశం యొక్క అభివృద్ధి పనులను పాల్గొంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ మాసం యొక్క గొప్పతనం అందరికీ లేదు. మీరందరూ కూడా పొద్దున్నే చెప్పడం ఉపవాసం ఉంది. ఈ సాయంత్రం సమయంలో ఇక్కడ మన మసీద్లో ప్రేయర్ చేసుకున్న ఈ నర్సరావుపేట ప్రజలందరూ సుఖ సంతోషాల కోసం మీరంతా కూడా ప్రేయర్ చేయడానికి కోరుతా ఉన్నా. అలాగే రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసి ఈ నర్సరావుపేటను ఇంకా అభివృద్ధి పనులు ఇచ్చేవారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగ విద్యార్థులకి కలెక్టర్ అరుణ్ బాబు ఉచితంగా ల్యాప్టాప్లు సోమవారం పంపిణీ చేశారు. రెగ్యులర్గా పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చేసే దివ్యాంగ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి వీటిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది దివ్యాంగ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అర్హత సాధించిన 17 మందికి ల్యాప్టాప్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మన గ్రేడ్స్ అంటే ఎవరైతే డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు రెగ్యులర్ స్టడీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్స్ ఏపీ డిఫరెంట్ ఏబుల్ కార్పొరేషన్ నుంచి పనులు చేయబడి, దీనికి ఏపీ డిఫరెంట్ ఏబుల్ కస్టమ్స్ కార్పొరేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా జాయింట్ కలెక్టర్ గారు వీటిని అప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు 17 మందికి 19 శాంక్షన్ అయ్యాయి. దాంట్లో 37 మంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లో అప్లై చేయడం జరిగింది. 17 మంది ఎంట్రీలో స్టూడెంట్స్ దీనికి అర్హత సాధించారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జిల్లా పెట్టిన చేతి మీదుగా ల్యాప్టాప్స్ మంజూరు చేయబడతాయి. ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్ స్టడీ అయ్యి ప్రజెంట్ కరెంట్ ఇయర్లో చదువుతున్న వాటి మాత్రమే దీనికి అదురుగా భావించబడుతుంది. నర్సరావుపేట మండలం ఇస్సపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 50వ తిరునాళ్ల మహోత్సవం సోమవారం 2వ రోజు వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన అధ్యక్షులు దోగిపర్తి విజయ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో 108 మంది మహిళలతో అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద బాబు తనయురాలు డాక్టర్ చదలవాడ అమూల్య, టీడీపీ మహిళా నేత కనుమూరి లక్ష్మి, ఆర్యవైశ్య సంఘ మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నర్సరావుపేట పురవీధిలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువ సంఘం కోశాధికారి వెంకట సుబ్బారావు, మస్తాన్రావు, లక్ష్మి, కాంతారావు పాల్గొన్నారు. So, they never learn big. My God, I'm right when it's open as a book. Hospital, my God, can't believe the rest of the ladies. I don't know. I'll go through. I don't know. They're going to be able to go. I'll doesn't like it. How we got to Okay. ఈరోజు ఇక్కడ ఇసపాలెం తిరణాల 50వ తిరణాల సందర్భంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 108 మంది మహిళలచే ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో మన నర్సరావుపేటలో 108 మంది మహిళలచే పొంగళ్ళు వండించి అమ్మవారికి నైవేద్యం పెట్టి కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలోని ఇసపాలెంలో మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, తిరునాళ్ళు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మన ఆర్యవైశ్య
యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది దాదాపు 108 ఆడపడుచులు వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే అన్నం పరవాన్నం అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. కూటమి విజయం కోసం మేము మొక్కుకోవడం జరిగింది 6 నెలల క్రితం, అది కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరూ చాలా ఆనందంగా సంతోషంగా మొక్కులు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులతో మీ ఇల్లు పిల్ల పాపలు మీ ఉద్యోగాలు అన్నీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం మన అమ్మవారి టెంపుల్లో విసపాలెంలో ఉన్న దేవాలయానికి మేమందరం కూడా విచ్చేయడం జరిగిందండి. చాలా కనువిందు చేసే విధంగా శివరాత్రి కోటపకొండ శివరాత్రి జరిగిన తర్వాత మాకు పల్నాడు జిల్లాలో ప్రతి విలేజ్కి కాదు అన్ని ప్లేసుల్లో కూడా తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. అలాంటి తిరునాళ్ళలో 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విసపాలెం అమ్మవారి గుడి చాలా శక్తివంతమైన అమ్మవారండి. మేము గతంలో కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరు ఉన్నా కూడా ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు ఇటు గుంటూరు జిల్లా వాసులే కాదు అందరూ కూడా ఇక్కడ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళకి కంపల్సరీ విచ్చేయడం జరుగుతుంది. ఏవైతే మనకి కోరికలు నెరవేరలేదో ఆ కోరికల్ని అమ్మవారు సాక్షాత్కారంలో మనం గనక చెప్పుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది అనేది ఇది సాక్షాత్కారం అండి. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరులో శ్రీరెడ్డి పేరంటాలమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి నూతన దేవస్థానంలో శ్రీ చక్ర మహామేరువు శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరణ ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని ఆరాధకులు అధిక సంఖ్యలో హాజరై మహోత్సవాన్ని కనుల పండుగగా వీక్షించారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవం అనంతరం ఆలయ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులకి అన్నదానం చేశారు. ప్రత్యేక పూజలు హోమాలు కలశాభిషేకం నిర్వహించారు. నాదెండ్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో బండారుపల్లి సత్యనారాయణ, రాజా, లోకేష్, గురునాథం, మణిదీపు, చుండు అనిలు, కమ్మ చిన్నశ్రీను, విజయబాబు, సీతయ్య, గొర్రె శివ, వసంతరావు పాల్గొన్నారు. నియోజకవర్గం నాదెండ్ల మండలం సాదరూరు గ్రామంలో
అతి పురాతనమైనటువంటి మహిమ కలిగినటువంటి శక్తి పీఠాల్లో ఒకరైన అమ్మవారిగా అతి పురాతన కాలంలో స్వయంభూగా వెలిసినటువంటి గ్రామ దేవతగా శ్రీ రెడ్డి పేరంటాలమ్మ తల్లి గుడి పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజున అంగరంగ వైభవంగా సాతులూరులో వేలాది మంది భక్తుల సమక్షంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం 10:44 గుడి జీర్ణోద్ధరణ పునర్ప్రతిష్ఠ జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అనేక గ్రామాల ప్రజలు భక్తులు విశ్వాసంతో అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి ఆదివారం మొక్కులు తీర్చుకుంటూ బలిస్తూ అనేక కుంకపళ్ళు కట్టుకుంటూ తమ యొక్క కోరికలు తీర్చుకుంటా ఉన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో 17/3/2025 సోమవారం సాతులూరు గ్రామస్తుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు నెరవేర్చే తల్లి శ్రీ రెడ్డి పేరంటాలమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు 3 రోజుల నుంచి సాతులూరులో అనేక పూజా కార్యక్రమాలు, మరి గత రాత్రి ఊరు మొత్తం విగ్రహ ఊరేగింపు, మరి ఈరోజు గుడి దగ్గరలోనే భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 40,000 మంది భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో వేంచేసిన పోలేరమ్మ తల్లి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, పండితులు, వివిధ రంగాల ప్రముఖులు గ్రామదేవతకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకి అన్నదానం చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. నర్సరావుపేట ఎన్ఎస్పీ ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకి దిగారు. ఎస్సీ కృష్ణమోహన్, ఈఈ సుబ్బారావు తమను వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఇటీవల తమ సమస్యల్ని పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన 2 ఉద్యోగుల్ని వెంటనే మాచర్లకి బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల తీరుకి వ్యతిరేకంగా ఉద్యోగులు కార్యాలయంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఈఈ రాజకీయ వేధింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సార్, ఈరోజు ఎన్హెచ్జేసీ సర్కిల్ ఆఫీస్ ముందు మా రాష్ట్ర కోశాధికారి తర్వాత మా ఉపాధ్యక్షులైనటువంటి నాగరాజు గారు, కొండారెడ్డి గారిని అకస్మాత్తుగా మాచర్లకు ఈ డివిజన్ నుంచి లింగం డివిజన్ నుంచి మాచర్ల డివిజన్కు అకస్మాత్తుగా ఓడి మీద పంపించడము, దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సర్కిల్ కార్యాలయం ముందర ఎస్సీ గారిని కలవడానికి మేమందరూ ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. వీరిద్దరూ గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్కీస్పేటగా పనిచేస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఈ అధికారులు 3 నెలల నుంచి వచ్చినట్టు ఒక ఈ ఎస్సీ గారి కానివ్వండి, ఈ గారు కానివ్వండి, డిఈ గారు కానివ్వండి, ఈ గారు ఇన్ఛార్జే, అంటే చీరాల డ్రైనేజ్ సబ్ డివిజన్ నుంచి అక్కడ డి గాను ప్లస్ ఇక్కడ ఈ గాను ఎవరిస్తున్నారు. తర్వాత డి గారు కూడా అక్కడ ఏఈ గారు ఇక్కడ వచ్చేసి డి అయినారు, ఎఫ్ఎస్సీగా పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం తెలియకుండానే ఎవరో చెప్పడం మాటలని, రాజకీయ నాయకుల మాటలని మామూలు మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గారికి వీళ్ళు కరెక్షన్స్ చేస్తున్నారు. ఈ విధంగా మాకు అవసరం లేదన్నట్లుగా ఈ గారికి, ఎస్సీ గారికి తప్పుడు రిపోర్ట్ పంపించడంతో ఎస్సీ గారు దీన్ని ఓడి మీద మీకు మాచర్లకు వెళ్ళని చెప్పేసి ఆయన అకస్మాత్తుగా మాకు ఓడి ఆర్డర్ ఇవ్వడము. కాబట్టి మేము అది రిలీవ్ చేయకుండా మేము నిలుపుదల చేయడానికి
ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదన్నా మన కరప్షన్ చేసినా, మాలో ఏదైనా రాజకీయాలు చేసినా, గ్రూప్ రాజకీయాలు చేసినా మీరు ఏదైనా విచారం జరిపి మా మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఈరోజు ఈ కార్యాలయంకు మేము రావడం జరిగింది. మరి పల్నాడు జిల్లాలో జరుగుతున్న మరి ఎంతోమంది అధికారులను మనం చూస్తూ ఉన్నాం, వస్తుంటారు పోతుంటారు. కానీ కొత్తగా వచ్చిన అధికారులు మరి డివిజన్ స్థాయిలో ఉన్న ఈగాస్ కానీ, అదేవిధంగా మరి సబ్ డివిజన్లో పనిచేస్తున్న డీస్ కానీ, అలాగే ఏఈలు కానీ, వీరందరికీ ఒక చులకన అయిపోయినాం మనం వచ్చే సిబ్బంది. అంటే దేనివల్ల అంటే మనకు చదువు లేదని, మరి అదేవిధంగా మనము ఏ రాజకీయ పార్టీకి మూకమ్మడిగా ఉన్నామని, అలాగే ఆ పార్టీతో అనుబంధం లేదు కాబట్టి మన అధికారులు బెదిరించే స్థాయికి వచ్చారు. మరి లేకపోతే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, సమస్యల పట్ల అడిగిన ప్రతి వ్యక్తిని ఒక టార్గెట్ చేసి వారిని ట్రాన్స్ఫర్ చేపించడం, లేదంటే వారి మీద ఉన్న మరి ఏదో ఒక అభియోగం మోపి పై అధికారులకు మన మీద చెడుగా చెప్పడం జరుగుతూ ఉంది. కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ సంస్మరణ వారోత్సవాలు కరపత్రాలని నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు ప్రసంగించారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్వలి, కార్యదర్శి జి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట నాయక్, బీసీ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి వీరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద పోరాడి అసువులు బాసి మార్చి 23కి 94 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఈ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మార్చి 23 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్ స్మరణలో సభలు, సమావేశాలు, కాగడాల ప్రదర్శనలు లాంటి కార్యక్రమాలు పీడీఎం రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని దీనికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ మేము ఆవిష్కరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఆ రోజు ఏం కోరుకున్నారంటే ఒక మంచి సమాజం కావాలి, ఎన్నెలాంటి సమాజం కావాలి, దోపిడీ, దౌర్జన్యాలు, ఆకలి, దప్పికలు, అంటరానితనం ఇలాంటివి ఉండకూడదని వాళ్ళు బలంగా కోరుకున్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల విద్యార్థులకి గ్లూకోజ్ డి బాక్సులు పంపిణీ చేశారు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ డైరెక్టర్ వంకాయల ఆంజనేయులు కుమారుడు కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ వంకాయల ఆంజనేయులు గారి కుమారుడు నాగసాయి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నందు 385 మంది విద్యార్థినులకు 100 గ్రామ్స్ గ్లూకోజ్ ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు. నర్సరావుపేట పట్టణం కత్వా చెరువు కాలువపై ఆక్రమణల్ని తొలగించాలని పురపాలక సంఘ కమిషనర్ ని కలెక్టర్ ఆదేశించారని కలెక్టర్ స్పందనకి అభినందనలు తెలుపుతున్నట్లు ప్రజా సంఘాల నేతలు తెలిపారు. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావేదికలో పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ కలెక్టర్కి కత్వా చెరువు కాలువ ఆక్రమణలపై ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడారు. సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన కత్వా చెరువు కాలువకి భూ కబ్జాదారులు ఆక్రమించి షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారని, దీనివలన నర్సరావుపేట పట్టణ ప్రజలు వర్షాకాలం వరద ముప్పనికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. మురుగునీరు ప్రవహించే వీలు లేక ప్రజలు ఇబ్బంది పడతారని, కాలువలని ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. కలెక్టర్ని తాము కోరగానే కలెక్టర్ స్పందించి ఆక్రమణల్ని తొలగించాలని పురపాలక సంఘం కమిషనర్కి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో పీడీఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్వలి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోట నాయక్ పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే నరసరావుపేట పట్టణ
ప్రజలు వాడుతున్నట్టు అంటే మురుగునీరు పోవడం కోసం కత్వా చెరువు కాలువ అనేది సుమారు 10 తూములతో ఉంది. అలాంటి కాలువను మొత్తంగా పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారులు ఆక్రమించి వాళ్ళు వ్యాపార సముదాయాలు కట్టడం జరిగింది. మొత్తంగా 10 తూములున్న ఈ కాలువను కేవలం 4 తూములు కుదించేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించారు. రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కట్టారు. గతంలో అనేక మార్లు మేము ఈ ఆక్రమణను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కత్వా చెరువు ఆక్రమణ అనేది పూర్తిగా తొలగించాలని, ఎవరైతే ఇప్పటికే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణాలని తొలగించేసి గతంలో ఏ విధంగా కాలువ ఉందో అదేవిధంగా కాలువ పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము అధికారులను కోరడం జరిగింది. కలెక్టరేట్ అధికారులు స్పందించి రేపు ఉదయాన్నే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసు వారు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అందరూ వెళ్ళి ఎవరైతే ఆక్రమణ కట్టడాలు కట్టారో వాటన్నింటిని తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వీటిని తొలగించడం ద్వారా పట్టణంలో ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వరద ముంపులకు గురి కాకుండా ఉంటారు. మురుగునీరు వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పి మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు స్పందించడం అనేది చాలా అభినందనీయం. నర్సరావుపేట పట్టణం రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో హెచ్ఎన్కో సహకారంతో మెగా జాబ్ మేళాని నిర్వహించారు. టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, సదర్లాండ్, ముతూట్ ఫైనాన్స్, టాటా హెటారో, మెడ్ప్లస్, ఎల్ఎన్టీ, అలాగనే హెచ్డిఎఫ్సి, జస్ట్ డయల్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, పేటీఎం తదితర 22 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 647 మందికి పైగా యువతీ యువకులు హాజరయ్యారు. వారిలో 206 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ట్రైనింగ్కి హాజరు కావాలని తెలిపారు. వీరికి ఏడాదికి 1,80,000 రూపాయల నుంచి 3,60,000 రూపాయల వరకు జీతం ఉంటుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల హెచ్ఆర్లు, డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సురేష్ బాబు, కోటేశ్వరరావు, కృష్ణారావు, కృష్ణకిషోరు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరేంటి సార్ ముందుగా వాగ్దేవి కాలేజ్ మేనేజ్మెంట్ గారికి చాలా థ్యాంక్స్. మాకు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో మా ఎయిమ్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న క్యాండిడేట్స్ని కూడా ప్లేస్ చేయాలి అనేది మా ఎయిమ్. ఎందుకంటే లోకల్ అంటే సిటీలో ఉండే క్యాండిడేట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి ఏదో ఒక రకంగా తెలుస్తుంది. కానీ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఏంటి అంటే అవకాశాలు అనేది తెలీదు. సో దాని గురించి అని చెప్పేసి మేము కాలేజ్తో కనెక్ట్ అయ్యాము. ఇలా జాబ్ మేళా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి సార్ వాళ్ళు వెంటనే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు. సో మా రిక్వెస్ట్ మీద నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కంపెనీకి కూడా థ్యాంక్స్. అండ్ 206 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ జాయినింగ్సే. ఆల్రెడీ ఈరోజు ఫర్ అన్ ఎగ్జాంపుల్ పేటీఎం కంపెనీ తీసుకుంటే ఆల్రెడీ ఈరోజు కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళారు డైరెక్ట్గా అక్కడ అప్రోచ్ అవ్వడానికి అని చెప్పేసి. అండ్ కొంతమందికి 19th, 17th అలా జాయినింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ 206 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు జాయిన్ అయ్యి ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ అనేది చూపించి మీరు మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నర్సరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఈరోజు 22 కంపెనీస్తో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాకి మరి నర్సరావుపేట పరిసర ప్రాంతాల నుంచి కానీ అన్ని కళాశాలల నుంచి కూడా ఈరోజు ఒక 647 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీరికి గాను ఈ అన్ని కంపెనీల్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫైనల్ రౌండ్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు 206 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి ఒక్కొక్కరికి 1,80,000 నుంచి 3,60,000 వరకు శాలరీ కూడా ఉండే అవకాశం ఉంది. వీరిని వెంటనే 1 వీక్లోనే మరి జాయిన్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. నర్సరావుపేటలోని రావిపాడు రోడ్లో గల మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది.
నర్సరావుపేట మరియు పరిసర ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులు 2021 నుంచి 25 వరకు చదువుకున్న విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్గా రిజిస్ట్రేషన్ ద్వారా కానీ సుమారు 650 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వారిలో 206 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ ఉద్యోగాలు రావడానికి మాకు సహకరించినటువంటి HR&Co హైదరాబాద్ వారు మేము అడిగిన వెంటనే మా కళాశాలకి వచ్చి ఈ మెగా జాబ్ మేళా నిర్వహించినందుకు హర్షారెడ్డి గారికి అలాగే అనుష గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు. రెండో రోజు వైభవంగా శ్రీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలు. సాతులూరులో ఘనంగా శ్రీ రెడ్డి పేరంటాలమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం. వేలాదిగా హాజరైన భక్తజన సందోహం. వాగ్దేవి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా. వివిధ కంపెనీల్లో 206 మంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.